పనిచేస్తున్నాను. కావేరీ కంపెనీ వాళ్ళదే జినోమిక్స్ కంపెనీ. కావేరీ కంపెనీకి మీరందరూ తెలుసు, కావేరీ కంపెనీ వినే ఉంటారు. కావేరీ సీడ్స్ అది దగ్గర 45 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీ, పాత కంపెనీ. ఎప్పుడు కూడా రైతులకు అనుకూలంగా విత్తనాలు తయారు చేసి ఇస్తుంది. సో కంపెనీ అభివృద్ధి చెందుతూ కంపెనీలో కూడా ఇంకొక 4 సంస్థలను తయారు చేసింది. కావేరీ సీడ్స్ ఒకటి, జినోమిక్స్ ఒకటి, ఆదిత్య అగ్రిటెక్ ఒకటి, తర్వాత మైక్రోటెక్ అని ఇట్లా 4 సంస్థల్ని జీవి భాస్కర్రావు గారు కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఒకటి జినోమిక్స్ కంపెనీ. ఈ జినోమిక్స్లో కూడా పత్తి రకాలు, మొక్కజొన్న రకాలు, వడ్లకు సంబంధించినటువంటి విత్తనాలు మీ అందరికీ దొరుకుతాయి. ఓకేనా అండి? సో ఇది లోకేష్ గారు వాళ్ళ షాప్లో, ఈ సార్ వాళ్ళ షాప్లో దొరుకుతాయి. మీరు అందరూ అక్కడ తీసుకోండి. మీరు ఇంతకుముందు కావేరీ కంపెనీ వాళ్ళది 8322, 8333 వేసే ఉంటారు. సో వాటితో పాటు ఈ జినోమిక్స్లో 304 అనే రకము చాలా అద్భుతంగా ఉంటుంది. 304 యొక్క లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ దీనికి వెండి తెగులు రాదు. ఓకేనా అండి? వెండి తెగులు రాదు, కింద పడదు. 3వ ఆకు నుంచి 4వ ఆకు మీద కంకి వస్తుంది అనమాట. కంకి బెండి చివరి వరకు గింజలు పోసుకుంటాయి. గింజల క్వాలిటీ కూడా మీరు 10 రకాల గింజలు అక్కడ పోసారంటే ఇది జినోమిక్స్ కంపెనీ గింజలని తీసుకొని గుర్తుపట్టవచ్చు అనమాట. అంత క్వాలిటీగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే, ఇది బిగ్ హార్ట్ కంపెనీకి టైఅప్ అయిన కంపెనీ. ఈ బిగ్ హార్ట్ ఏంటంటే అన్ని రకాల విత్తనాలు కానీ పురుగు మందులు అక్కడ దొరుకుతాయి. ఇదేంటంటే బిగ్ హార్ట్ కంపెనీ బిస్కెట్ కంపెనీకి టైఅప్ అయింది. ఆ బిగ్ హార్ట్ కంపెనీ ఏంటంటే ఈ క్వాలిటీ గింజలు బాగున్నాయి, ఈ గింజల్లో పిండి శాతం బాగా ఉండి బిస్కెట్లకి ఎక్కువగా తయారు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ కంపెనీ డైరెక్ట్గా మా కంపెనీతో టైఅప్ అయిందనమాట. ఓకేనా అండి? ఎందుకంటే క్వాలిటీ బాగుంది. మీరు మార్కెట్లో రైతు ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు కొనుగోలుదారులు ఈ కంపెనీ గింజలు చూసి ఇది బాగుందని చెప్పేసి దీనికి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొంటారు. ఎక్కడైనా కానీ మీరు ఏ కంపెనీ గింజలు పోసినా కానీ ఇటువంటి క్వాలిటీ గింజలు ఏ కంపెనీలు దొరకవు కూడా. ఓకేనా అండి? అది కావేరీ కంపెనీకి ఉన్నటువంటి బ్రాండ్. సో కావేరీలోనే ఇది 304 జినోమిక్స్లో. ఓకేనా అండి? మీరు అందరూ కూడా దీన్ని వేసుకోండి. మేము ఈ ఊర్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఖమ్మం జిల్లాలో కూరగాయలు, బీరకాయలు కానీ, సొరకాయలు కానీ, కాకరకాయలు కానీ పండించే ఊరు మీ ఊరే. సర్వే తండా ఒకటి, ఇంకటి పోతే ఇంకోటి అమర్సింగ్ తండా. ఈ 2 తండలు కూడా పేరు వెళ్ళిన తండలే. మీ ఊరు రావాలంటే మాకు కొంచెం భయమే. ఎందుకంటే ఏదైనా విత్తనం చెప్పాలంటే దానికి సంబంధించినటువంటి ఫుల్ సబ్జెక్ట్ తెలుసుకొని మీ ఊరిలోకి అడుగు పెట్టాలి. ఎందుకంటే మీరు వేసే క్వశ్చన్లు మీకు సమాధానం చెప్పాలంటే ధీటుగా మేము కూడా మీకన్నా ధీటుగానే తయారై రావాలి. సో ఇదండి, మీరందరూ కూడా ఈ జినోమిక్స్ కంపెనీ 304 విత్తనం వేసుకోండి. ఏం కావాలి రైతుకి? మెయిన్గా ఎండు తెగులు రావద్దు, కింద పడద్దు. అదే కుళ్ళు రోగం. ఎండు తెగులు రావద్దు, కుళ్ళిపోవద్దు, కింద పడద్దు. మళ్ళీ 25 నుంచి 30 క్వింటాల దాకా మీకు దిగుబడి వస్తుంది. ఇది 20 క్వింటాలు తగ్గదు. 20 నుంచి 25 క్వింటాలు తగ్గకుండా దిగుబడి వస్తుంది. అదే రబీలో అయితే 40 క్వింటాలు తగ్గదు. మీకు 25 క్వింటాలు అంటే మీకు చాలా లాభదాయకంగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఏరే కంపెనీ ఈ కంపెనీ పెట్టి చూడండి. దీనికి లక్షణాలు ఏందో మీరే ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఇయర్ మీరే వేసుకుంటారు. మీరు అట్లీస్ట్ ఒక ఎకరానికో, ఒక 2 ఎకరాలకు వేసి చూడండి అన్న, చాలా బాగా దిగుబడి వస్తుంది. మీ ఊర్లోనే ఉండి మా ఎంప్లాయీ సురేష్, అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా చూసుకుంటూ, ఏమైనా జర్మినేషన్ ప్రాబ్లం వచ్చినా అందరం కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. సార్ వాళ్ళ షాప్లో దొరికి సారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సార్ ఏం చెప్పినా కానీ మేము వితిన్ సెకండ్లోనే మీ ఊర్లో ఉంటాం. సో ఇదండి కంపెనీకి సంబంధించిన నా తరపున. సార్ చెప్తారు ఇక లోకేష్ గారు, మీరు చెప్పండి సార్. సర్వేతండ గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్ కుమార్. మా నాన్నగారి పేరు సోమసుందర్. మా షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, ఇల్లందు. నేను మీ అందరికీ పరిచయమే. మా నాన్న నాకంటే ఎక్కువ మీ అందరికీ పరిచయం. అయితే మేము ఇక్కడ మీ విలువైన సమయాన్ని తీసుకొని జినోమిక్స్ కంపెనీ తరఫున ఒక చిన్న మీటింగ్ పెడదామని మీ ఊరికి వచ్చాము. ఈ జినోమిక్స్ కంపెనీ అనేది కావేరీ గ్రూప్ వాళ్ళదండి. ఈ కావేరీ విత్తనాల సంస్థను పెట్టిన అతను మన తెలుగు అతనే, అంటే మన తెలంగాణ అతనే, భాస్కర్రావు గారు అని 1970 సంవత్సరంలో పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరు అందరూ వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు కదా, అట్లా వీళ్ళు 4 కంపెనీలు పెట్టారనమాట కావేరీ తరఫున. అందులో ఈ జినోమిక్స్ అనేది కూడా ఒక భాగం. అయితే ఈ జినోమిక్స్ మనం వ్యవసాయానికి సంబంధించినవి కాబట్టి వీళ్ళు పత్తి గింజల్లో, తర్వాత మొక్కజొన్న గింజల్లో, తర్వాత వరిలో, ఇంకా ఇతర పంటల్లో వీళ్ళు R&D చేసి రైతులకు విత్తనాలు అందించి రైతులు ఎక్కువ పంట దిగుబడి తీసేలాగా మంచి విత్తనాలు అందిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో
నేను పోయిన సంవత్సరం యాసంగిలో ఈ మీరు పట్టుకున్న దాంట్లో GX 305 304 అని 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాలు నాకు బాగా తెలిసిన రైతులకు ఇవ్వడం జరిగింది. నేను వెళ్ళి చూసినా కూడా బోటి గుంపులో అంటే నా ఖాతా రైతులు వాళ్ళు 42 క్వింటాలు తీశారు యాసంగిలో. అవి నా ఛానల్లో వీడియోలో కూడా ఉన్నాయి, కావాలంటే మీరు చూడొచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తా, రైతు దేవ ఛానల్ పేరు. దాంట్లో ఆ రైతుల వీడియోలు కూడా తీశాను నేను ఇంకా గుండాల వరకు కూడా వెళ్ళి ఆ రైతుల చైన్లు చూసి వచ్చా. ముత్తాపురం కూడా వెళ్ళా, గుండాల అవతల పోతిరెడ్డి వెళ్ళి చూసా అనమాట పంటలు. ఇంకోటి మనకు కావాల్సింది ఏంటంటే గింజ కలరు, గింజ బరువు, ఎండు తెగులు రోగాలు రావద్దు. అంటే పంట ఎక్కువ దిగుబడి రావాలి, మనం ఎక్కువ రిస్క్ చేయకుండా రావాలి. ఇట్లాంటి క్వాలిటీస్ అంటే ఇట్లాంటి మంచి గుణాలన్నీ ఈ విత్తనాల్లో ఉన్నాయి. GX 304 GX 305 ఈ 2 వానాకాలంలో వేసుకోవచ్చు, యాసంగిలో వేసుకోవచ్చు. ఎందుకంటే నేను యాసంగిలో చూసా. అయితే వానాకాలానికి మేము ఎక్కువగా GX 304 వేసుకోమని చెప్తున్నాం. మరీ ఒక 30 క్వింటాల దిగుబడి వస్తుందని అయితే మేము చెప్పాము. ఎందుకంటే వానాకాలం ఏ విత్తనమైనా సరే మనకు తక్కువ దిగుబడి వస్తుంది. కాకపోతే మీకు ఇదే ఎందుకు వేయాలని మీరు అడగొచ్చు. అంటే ఇందాక నేను చెప్పినట్టు గింజ కలరు, తూకం, ఎండు తెగులు రోగాలు రాకుండా ఈ పంట ఉంటుంది కాబట్టి మీరు చేసే పనికి ఈ ఇబ్బందులు లేకుండా పంట వస్తుంది కాబట్టి ఈ విత్తనాలు వేసుకోమని చెప్తున్నాం. ఇంకొకటి రైతు సోదరులు ఇక్కడ ఎవరైనా పత్తి వేస్తారా? పత్తి వేస్తే అంటే పత్తిలో ఈ కంపెనీలో 2 రకాల విత్తనాలు ఉన్నాయి. ఇది వచ్చేసి విప్లవ్, ఇది 180 రోజుల పంట. అంటే పత్తి అంతే ఉంచేస్తాం మేము, ఫిబ్రవరి మార్చి వరకు ఉంచుకుంటామంటే ఇది వేసుకోవచ్చు మీరు. ఇది లావుకాయలతో వస్తుంది, 5 పాయలతోటి మంచి ఎక్కువ గింజలు ఉండి తూకం బాగా వస్తుంది అన్నమాట. ఇది పవర్. ఈ విత్తనం నేను మొన్న మా చేనులో పెట్టా 31వ తారీఖు. ఇది 140 నుంచి 145 రోజుల్లో వస్తుంది ఇది పంట. దీంతో మీకు లాభం ఏంటంటే పంట తొందరగా వచ్చిందనుకోండి, యాసంగిలో మీరు వేరే పంటలు వేసుకోవడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది అన్నమాట. యాసంగిలో ఇప్పుడు ఎక్కువ శాతం ఏం చేస్తున్నారు, పత్తి తీసేసి మొక్కజొన్న వేస్తున్నారు, లేదా భూములు బాగుండాలని పెసళ్ళు, మినుములు అట్లాంటివి వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రైతు సోదరులకు ఈ వేసుకోవడం వల్ల లాభం ఏంటంటే 2 పంటలు వస్తాయి. అంటే ఇది తీసేసి మనం ఇంకో పంట వేసుకుంటాం కాబట్టి రైతులకు భూమి పంట మార్పిడి చేసినట్టు అవుతుంది, ప్లస్ ఒక పంటలో మంచి లాభం వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ పవర్ అనేది కూడా పత్తి విత్తనం చాలా బాగుంటుంది. ఇది లావుకాయలు నేను పెట్టా మొన్న 31వ తారీఖు మా చేనులో, సొంత చేనులో 4 ప్యాకెట్లు పెట్టాము. ఇది అయితే కంపెనీ మంచిదండి, మన తెలుగు వాళ్ళ కంపెనీ. చాలా దేశాలకు విత్తనాలు కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్. బాబాయ్ నువ్వు మళ్ళీ యాసంగిలో మొక్కజొన్న వేస్తా అంటే నీకు 10 నుంచి 11 క్వింటాలు గ్యారంటీ వస్తుంది. అదే అట్నే ఉంచుతా అంటే నీకు 15 నుంచి 20 క్వింటాలు వస్తుంది. ఫిబ్రవరి మార్చి వరకు ఉంచుతా అంటే గులాబీ రంగు పురుగు రాలేదనుకో, నీకు అట్నే ఫిబ్రవరి మార్చి వరకు ఉంచితే నీకు 15 నుంచి 20 మధ్యలో వస్తుంది. 20 అయితే దాటదు అట్లా. ఇప్పుడు ఈ గింజలు కూడా మీరు చూడండి, ఇవి మీకు చూస్తే అర్థమవుతుంది కదా, నారింజ రంగు గింజలు ఉండి తర్వాత బెండు కూడా సన్నం ఉంది. అట్లా ఈ కంపెనీ మంచిది కాబట్టి మీరు ఒక ఎకరానికి అవకాశం ఇవ్వండి, మాకు ఎక్కువ కూడా వద్దు. ఒక ఎకరంలో 2 ప్యాకెట్లు, 1 ఎకరమైనా వేయండి చాలు. మీకు బాగుంటే మళ్ళీ వేసుకోండి, బాగాలేకపోతే స్వచ్ఛందంగా నన్ను మీరు ఏమైనా అనొచ్చు అట్లా. అయితే ఇంకొక 2 నిమిషాలండి. మేము ఎక్కడన్నా మీటింగ్ పెడితే అంటే కంపెనీ తరఫున కానీ మా వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పడితి బాబాయ్ ఉన్నాడు, ఈయన వారసత్వం భూమి వీళ్ళ పిల్లలకు అందించిండు, భూమి మంచిగానే అందించిండు కదా. అట్నే మీరు కూడా మీ పిల్లలకు అంటే నెక్స్ట్ తరాలకు మంచిగా భూములు అందించాలంటే భూముల్ని కాపాడుకోండి. మాకు ఎందుకంటే చాలా ఏరియాల్లో ఎక్కువ శాతం DAP 20-20 ఇట్లాంటివి వాడి భూముల్ని మనం ఖరాబ్ చేసుకుంటా ఉన్నాం. అందుకని పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు, తర్వాత ఈ మనకు అంటే ఈ ఫాస్ఫరస్ అనేది రాళ్ళ రూపంలో ఉంది భూమిలో, మనం ఎక్కువ బస్తాలు వేయడం వల్ల. ఈ ఫాస్ఫరస్ అనేది ఏంటంటే అది కరగదు, అక్కడే ఉంటుంది, రాయిలాగా ఉంటుంది. వాటిని కరిగించడానికి
గవర్నమెంట్ కంపెనీలు పాస్తో బ్యాక్టీరియా అని తీసుకొచ్చినాయి మందులు. అవి ఎంత ఉండవండి, తక్కువ రేటు ఉండదు, 200 కూడా ఉండదు. కావాలంటే మీకు డెమోకైనా ఇస్తాను నేను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరానికి వాడి చూడండి. ఎందుకంటే అవి వాడితే ఏమవుతుందంటే మీ భూముల్లో అంతకుముందు వేసున్న ఎరువులు కూడా మంచిగా అవి కరిగి మొక్క వేర్లకు అందుతాయి. అప్పుడు మీకు ఒక మందు వస్తే ఖర్చు తగ్గినట్టే. నేను ఏం చెప్తున్నా, ఫ్రీగా ఏమన్నా ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ అది అలవాటు కావాలి రైతుకి. ఒకప్పుడు మనం అడుగు మందులు వేయాలంటే రైతులు భయపడ్డారు. మాకు ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు పాఠాలు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళు రాత్రిపూట దొంగతనంగా కిలో యూరియా చల్లొచ్చారట పొలాలలో. అట్లా రైతులకు అలవాటు చేశారు ఎరువులు. అదేవిధంగా ఇప్పుడు మన ఎరువుల వాడకం ఎక్కువైంది. ఆ వాడకం ఎక్కువయ్యి భూములు ఖరాబ్ అవుతున్నాయి. వచ్చే తరాలకు ఆహారం దొరకడం కష్టమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే పాస్తో బ్యాక్టీరియా అని, ఇంకా తర్వాత నత్రజనిని స్థిరీకరించే మందులని, అలాంటివి కొన్ని తయారు చేశారు. అవి మాకు ఇస్తున్నారు. మేము మీకు యాక్చువల్గా ప్రతి ఒక్క రైతుకు షాప్లో వివరించి చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది, కానీ మాకు కుదురతలేదు. గిరాకీలో ఉన్నప్పుడు మీకు సరిగ్గా చెప్పలేము మేము. దాన్ని ఎట్లా వాడాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి రైతు సోదరులందరూ కొంచెం గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్లు చేసి, అంటే ఈ మంచి పద్ధతులు పాటిస్తే మీ నెక్స్ట్ తరాలకు మీరు మంచి భూమి ఇస్తారండి. అట్లా మనకు ఆహారం మంచిగా రావాలంటే మన భూముల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇట్లాంటి చిన్న ట్రిక్సే తక్కువ రేటు ఉంటాయి. అలాంటివి అందరూ వాడుకొని మీ భూముల్ని కాపాడుకోండి. మీరు భూముల్ని కాపాడుకుంటే మీ నెక్స్ట్ తరాలు బాగుంటాయి, అందరూ బాగుంటారు, దేశం బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి రైతు సోదరుడికి ధన్యవాదాలండి. सेन राम राम मारा नाम सुरेश मैं जिनोमिक्स कंपनी काम कर अब मीटिंग अपने मुख्य उद्देश्य काय कనుక तो अब प्रेजेंट सजे రోజులు काय कనుక तो చాలా రకాల కంపెనీలు డిగేజ్ చేయన ఉమ్మ काय कనుక तो కొన్ని మంచి కంపెనీలు సార్ కొన్ని చెడ్డ కంపెనీలు కూడా సార్ అలానే काय कనుక तो తక్కువ దిగుబడి ఆదనో సార్ अपने ఎక్కువ దిగుబడి ఆదనో సై కంపెనీలు సై ససేమా ముందుగా काय कనుక तो మంచి దిగుబడి ఆదన काय कనుక तो अपन जिनोमिक्स कंपनी సై సార్ अपने जिनोमिक्स कंपनी काय कనుక तो 304 305 కనుక ఈ రకాలే సార్ ఓర్తో పాటు काय कనుక 307 311 కొన్న రకం సార్ 307 304 काय कనుక तो వర్షాకాలమైనా అప్పుడైనా అనుకూలంగా రచ పాణి ఎక్కువ పడతి జర కీడ తక్కువ కావన హెట పడేని ఎండు తెగులు అయినవన 305 काय कనుక तो యాసింగిమ ఫుల్ దిగుబడి ఆవు అప్పుడు వచ్చేసరికి అత బోటి గుంపు ఏరియా మా దినేదన काय कనుక तो 43 క్వింటాల ఎకరం మీద వాస్తవానికి అప్పుడైనా 40 క్వింటాల దావ కాకపోతే చేతిని కంటే 3 క్వింటాలు అప్పుడు అదనంగా అయ్యి సార్ 305 రకము ఈ 304 కనుక तो వర్షాకాలమే కాబట్టి అప్పుడైనా కథ దిగుబడి అనేది పర్ఫెక్ట్గా అప్పుడు काय కేసా కానివ్వన పానీని బట్టి ఓ భూమిని బట్టి దిగుబడి అనేది ఆవు సార్ ఉజ్జ 307 काय कనుక तो అప్పుడైనా ఫుల్ కుళ్ళుడు ఆవదే అప్పుడైనా ఉజమ్మి ఓ జమ్మియా కాత్రం ఊ కాలేను వేరేటి 311 काय कనుక तो అప్పుడు నార్మల్గా సేమ్ కొనిసేది కాలేను కాకపోతే జర తక్కువ ధర మారచ్చు ఓర్తో పాటు అప్పుడైనా काय कనుక तो పత్తి సై సార్ పత్తి काय कనుక तो ఎంబ దీరకాలే సార్ ఒకటి వచ్చేసరికి ఆయనకు విప్లవ్ రెండోది ఆయనకు पवर काय कనుక तो अपन ये दनके टिक्यावा 3 महीना में टिक 4 महीना टिक्यावे 4 महीना दनके तानी काय कనుక तो పత్తి ఎక్కడ కాపావా పోయి యానగా జావ దగ్గర 100 నుంచి 120 కాయలు ఆవు సార్ ఈ కాయ కనుక तो అప్పుడనే రెండో పంట అంగ హల్లా కనుక రైతులైన వచ్చేసరికి ఈ అంగ పంట కనుక తాని దిగుబడి కాయ ఆయని అప్పుడైనా వచ్చేసరికి 10 నుంచి 12 క్వింటాల వరకు ఈ ఆవు సార్ ఏరుతో పాటు ఉజ్జి काय कనుక तो విప్లవ్ కన్నా రకం సార్ ఈ काय कనుక तो ఏతిని కంటే ఉజ్జి 15-20 రోజులు లేట్ కావాలి ఈ వెరైటీ ఈ काय कనుక तो अपन రెండో పంట अपन మక్క కాయ घालाने అప్పుడైనా పాణి కాయ చేయని అనుకున్న రైతులు काय कనుక तो జర తక్కువ పాణి సగనుక మనకి काय कనుక तो ఈ వెరైటీని घालలేను అప్పుడు 10 రోజులు ఒకసారి వారం మీద ఒకసారి పాణి ఫేర్లేను మంచిగా ఝాడ్ మారలతో ఎంత దిగుబడి అని అదే ఈ దగ్గర వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 15 నుంచి 16 17 18 క్వింటాల వరకు ఆవుతాయి ఈ దోయి వచ్చేసి వెరైటీ వచ్చేసరికి మోట్ కాయలే एक కాయలు వచ్చేసరికి अब నువ్వు పత్తి ఫుటస్ కాయతో 5 पायाలు రచ एक पायामा వచ్చేసరికి అప్పుడు 8 నుంచి 10 గింజలు ఆవు సార్ అను 5 पायामा దగ్గరతో అప్పుడు 45 నుంచి 50 గింజల వరకు రచ ఓ గింజలు కథా రచుకో అత్ర అప్పుడు బరువు ఆవ ఊరలో అప్పుడు దిగుబడి సై అని ఆనదావ ఉజ్జ విషయం काय कనుక तो ఏనా అప్పుడు ఎర్ర గులాబీ కనుక కానీ అప్పుడు కాచా పత్తి కాడదని అప్పుడు పిలో పురుగు దిగాల్సి కాయతో ఓ పురుగు అనేది ఈయన ఆయనే కసన ఆయన కనుక तो ఈయన అంగ డిగ్గారు కాబట్టి కరెక్ట్ ఓ పురుగు ఆ టైం కల్లా ఈ తూలా దావయి ఊరు వల్ల काय कనుక तो అప్పుడు పత్తి కాడదని పత్తి కాయ మంచిగా నీట్గా డిగ్గావ అప్పుడు గుడ్డి పత్తి అనేది కాయ రేనే మంచిగా కొన్ని మార్కెట్ జావతి అప్పుడు మంచి రేట్ అయినా జావి ఇవి వచ్చేసరికి
ఏరుతో పాటు अपने काय करने तो वरी अपने क्या रसा मेरे साल ये पूछा को वो 3 घंटे उज्जी सूपर वेराइटी रसव మంచిగా గాలో ఉన్నాయి యానగా దిగుబడి అవసరం దగ్గర రైతులు కాయ కనుకతో అప్పుడు నల్గొండ కానీ సూర్యపేట కాయ కనుకతో బోడి మొత్తం సే క్యారా గాల ఓడి दूसरा पट्टा भी కాయ అప్పుడు మక్క కానీ పత్తి కానీ అలాంటి కాయ రేనే అయితే ఓ రైతులు కాలేదే ఉందని కాయ కనుకతో దగ్గర కాయ కనుకతో 50 నుంచి 60 బస్తాలు దిగుబడి అయి ఉంది अपने शाम काय कనుకతో जरा अपन आमरी अब दूसरा काय खालते కానీ अपने कतरा 25-30 బస్తాల చేరి ఈ వెరైటీ खालत काय कనుకతో जरा వాడు దిగుబడి అవసరం దగ్గర 30 నుంచి 40 క్వింటాల వరకు అవసరం లిల్లిపూడి అనే సన్న రకము మన దోమ కాటాయని హైట్ పడే నీవు మరి హైట్ వదేని సేమ్ साल कतरा टाइम में आवको वो यात्रा जावा దిగుబడి ఆరికనికి తాని అంగ పడజాకనికి తాని తమ మనకాయ కిలే చేసా ఒకేలా హను 4 साल దొడ్డు రకం साल खाला कनकती अपने वेराइटीज सब 4-5 रकाल सर आज मैं स्टेटस घालो अपन गाँव में डिटेल्स है एक क्वारी कहते अपने ये यादाद्री जिला में वो घाली क्वारी वो क्वारी पर वो काहे की देखने तो हमारे 202 वेराइटी खाली वो 202 वेराइटी खाली तो वो ना 1 एकर में వచ్చేసరికి 110 బస్తాలు ఇవ్వనా एक एकर में 110 బస్తాలు అంటే 48 క్వింటాల్ చొప్పున ఇవ్వనా తమ సై వన్ ఖాళీ ఉండడానికి తిరుగుచు ఓకేగా